ఎవరైనా సరే సృష్టిలో ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు అంటే దానికి ఖచ్చితంగా నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు సమయం ఇస్తున్నారు మాకు 1. సెకండ్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచో ఏదో రకంగా సంపాదించుకున్నది మీ తెలివిని మాకు ఇస్తున్నారు. అండ్ మీ లైఫ్లో ఉండే ఏదో ఒకటి మానసికంగా కోల్పోతూ ఉంటారు. అందుకని నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఫ్రీ, ఇంక్లూడింగ్ నేను చెప్పే మాటలు. ఏది ఉచితంగా రాదు. అయితే ఎక్కడ మీరు ఉచితంగా మీ ఎనర్జీని ఇచ్చేస్తున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేసి ఉచితంగా మీ లోపల ఉండే ఎనర్జీని ఇచ్చేస్తున్నారా అని గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఫ్రీ అనే మాటతో పడేస్తున్నారా అని గుర్తుపెట్టుకోవాలి. ఏది ఉచితంగా రాదు అన్న విషయం తెలుసుకోవాలి. ఈ సృష్టి నియమం అది. ఏది ఫ్రీగా రాదు. ఒక విత్తనము ఎక్కడి నుంచో ఒక చోట నుంచి నీరు తీసుకుని అది పెరుగుతుంది. అది ఫ్రీగా పెరిగిపోలే, ఎక్కడి నుంచో ఒక చోట నుంచి తీసుకునే పెరుగుతుంది. పెరిగినప్పుడు పండ్లు వస్తాయి, ఆకులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవేమీ ఫ్రీగా పెరగట్లేదు, అవి కూడా ఎక్కడి నుంచో ఏదో తీసుకునే వస్తాయి. వాటిని మనం తెంపుకుని ఫ్రీగా తినలేము. మనం ఏదో ఒక రూపంలో మనం దానికి ఖర్చు పెట్టాలి. మన ఎనర్జీ రూపంలో కానీ, మన డబ్బు రూపంలో కానీ, సమయ రూపంలో కానీ, లేదా మనని మనం ఖర్చు పెట్టుకుంటే తప్ప మన దగ్గరికి రాదు. ఫ్రీగా వస్తుందంటే మిమ్మల్ని మీరు, మీ లోపల ఉండే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి వస్తుంది ఫ్రీగా. సో ఎప్పుడు కూడా ఫ్రీగా ఆశించద్దు, ఫ్రీగా ఏది తీసుకోవద్దు, ఏది ఫ్రీగా చెయ్యొద్దు. మీకొచ్చిన పని ఎంత చిన్నదైనా సరే ఫ్రీగా మాత్రం చెయ్యకండి మిత్రమా. ఎంతో కొంత డబ్బు తీసుకోండి, ఎంతో కొంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయండి, ఎంతో కొంత మీ దగ్గరికి వస్తున్న వాటికి ఈ తీగలు లేకుండా ఉండాలి అంటే కొంచెం ఎనర్జీ మీరు ఇవ్వాలి.